జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్. తను ఎవరు అంటే కేంద్రీయ విద్యాలయంలో సోషల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. బట్ చాలా చక్కగా మోటివేట్ చేస్తారు. నమస్తే అనురాధ గారు. నమస్కారం అండి. మీరు గత వీడియోలో హనుమాన్ గురించి చెప్పారు. నిజంగా బాల హనుమాన్ అంటే పిల్లలు ఆ కార్టూన్లో తెగ చూసేస్తారనమాట. నిజంగా అంటే మనం అనుకున్నట్లు ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కటి మనం తీసుకోవచ్చు. రాముడి దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి, దుర్యోధనుడు, ఇట్లా అందరి క్యారెక్టర్స్ నుంచి మనం ఒక్కొక్కటి తీసుకోవచ్చు అనమాట. అట్లా హనుమంతుడి గురించి మనం అంటే పిల్లలకు కానీ మనం కానీ తెలుసుకోవాలంటే హనుమంతుడు ఇంపార్టెన్స్ కానీ ఆయన క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుందంటే, అసలు రామాయణం సగం దాకా హనుమంతుడు లేడు. సగం దాకా లేరు కదా. అవును, అదే లేరు. ఎప్పుడైతే రాముడు సీతాపహరణం జరిగిందో, రాముడు వెతకడానికి వెళ్ళారో అప్పుడు హనుమంతుడు. కానీ రామాయణం అనేది రామాయణం అంటే వెంటనే మనం గుర్తొచ్చేది హనుమంతుడు. అలా జీవితంలో మన మోల్డ్ చేసుకోవాలి. అంటే ఎవరి జీవితంలోనే మనం ఇంత ఇంపార్టెంట్, ఏ కథలో అయినా సరే, మన కథలో అయినా సరే, మన ఫ్యామిలీలో మనం అంత ఇంపార్టెంట్గా ఉండాలి. ఎందుకు, ఎలా చేయగలం మనం అది అంటే, ఫస్ట్ మన రాముడు అడవిలో వెతుకుతూ వెళ్తూ ఉంటే ఈ పర్వతాల దగ్గరకు వస్తారు కదా. వచ్చినప్పుడు హనుమంతుడు చూస్తాడు పైనుంచి ఎవరో వస్తున్నారంటే. సుగ్రీవుడు భయపడతాడు, వాలి మనుషులు ఎవరన్నా వస్తున్నారేమో, హనుమాను వెళ్ళి చూడు ఒకసారి అంటే హనుమంతుడు వెళ్ళి వేరే రూపంలో వెళ్ళి రాముడిని కలుసుకుంటాడు. ఫస్ట్ చూడంగానే రాముడే చెప్తాడు, ఎంత అద్భుతమైన మాటకారి, ఎంత మంచి మాటలు మనిషి ఉన్న రాజు ఎంత అదృష్టవంతుడో కదా. అంటే ఒక్క మాటలోనే భగవంతుడైన రాముడికే అంత నచ్చాడు అంటే ఆయన మాట ఎంత సౌశీల్యం ఉందో చూడండి. అక్కడి నుంచి సుగ్రీవుడికి రాముడికి అనుసంధించి మళ్ళీ అక్కడి నుంచి వాలిని చంపేట్టుగా చేసి అక్కడి నుంచి సీతమ్మ వారి వేటలో హనుమంతుడికే రాముడు తన అంగుళీకాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడు అంటే ఒక నమ్మకం. ఆయన ఎంత ప్రభావం చూపించకపోతే రాముడు చాలామంది వానరులు అన్ని దిక్కులకే పంపించారు, దాంట్లో ఒక్క హనుమంతుడికే ఉంగరం ఇచ్చాడు. అంటే ఆయన మీద అలాగా నువ్వు ఏ పని చేసినా నీ బాస్ దగ్గర కానీ నీ ఫ్యామిలీలో కానీ కాన్ఫిడెన్స్ సంపాదించుకో. ఇప్పుడు మన కార్టూన్లో హనుమంతుడు చూపిస్తూ ఉంటారు. ఎక్కడైతే ఈ సీన్ వస్తుంది కదా, వచ్చినప్పుడు పిల్లలు చెప్పాలి, చూసావా ఇంతమంది వానరులు పంపించారు కానీ హనుమంతుడికి ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే ఆయన విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడు? ఆయన వినయం, విధేయత, స్వామిభక్తి, దాసభక్తికి నిరుపమానమైన ఎగ్జాంపులే హనుమంతుడు. తీసుకువెళ్ళారు. అది తీసుకుని మధ్యలో మైనాకుడు అడుగుతాడు, స్వామి నా దీని మీద, నా పర్వతం మీద అక్కడి నుంచో కాసేపు అడిగితే, స్వామి కార్యం మీద వెళ్తున్నాను నేను, విశ్రమించేందుకు నాకు టైం లేదు. అక్కడ పిల్లలకి మళ్ళా చెప్పాలి, చూసావా హనుమంతుడే గొప్ప వీరుడే కానీ విశ్రమించనన్నాడు, ఎప్పటిదాకా పని కానందాకా. అలాగే మీరు కూడా మీ జీవితంలో ఒక సక్సెస్ సాధించేదాకా విశ్రమించకూడదు. ఇది మీ టార్గెట్. నీ టార్గెట్ రీచ్ అవ్వడానికి నువ్వు పరిశ్రమ చేస్తూనే ఉండాలి, ఎక్కడా ఆగకూడదు. అవరోధాలు వస్తూ ఉంటాయి మధ్యలో, కానీ నువ్వు సత్పాస్ అవ్వాలి. ఇలా మెల్లగా పిల్లలకి చెప్పుకుంటూ పోతే ఆ అసలు ఆల్రెడీ పిల్లలకి హనుమంతుడు అంటే మంచి ఒక ఇంప్రెషన్, ఇష్టం. దాంతోపాటు ఇలా హనుమంతుల్లాగా నేను కూడా ఉండాలి, రాముడిలాగా నేను ఉండాలి. అలా అక్కడి నుంచి సింహిక మొహంలో వెళ్ళాడు, బయటకు వచ్చేసాడు. లంకిణిని బతిమాలాడు, ముందు కుదరలేదు, ఒక్క దెబ్బకి చంపేశాడు. అలా అంటే ఎక్కడైతే నీ ప్రతిభ చూపించాలో అక్కడ చూపించాడు, ఎక్కడైతే తను చిన్నగా ఉండాలో ఉన్నాడు. అలాగే అశోక శాఖలం పైన కూర్చుని ఉన్నాడు చిన్నగా రూపంలో. ఎందుకు కూర్చుని? అంత పెద్ద ఆయన వెళ్ళి ఢామ్మని అందరినీ చుట్టుపక్కల కొట్టేసేసి ఎదుర్కొని నుంచోవచ్చు కదా. కానీ అక్కడ కార్యశీలత. మనం ఏదో అంటారే, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని. కొండంత మనిషి, పెద్ద ప్రభావం, ఆయన ఎంతో బలశాలి, ఆయనకు తెలుసు ఆ విషయం. కానీ కొంచెమై ఉన్నాడు. ఎందుకు? కార్యసాధనకి. అందుకని అలాంటప్పుడు మనం కొంచెమైనా పర్వాలా, మనం తగ్గి
ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు కాదు, ఎక్కాలో తెలవడు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మనిషి. సినిమాలో కూడా డైలాగ్ ఉంది. అలాగే ఎక్కడ తగ్గాలో చూసుకుని అలాగా చర్ట్ మధ్య కూర్చుని ఎవరు లేని టైంలో మెల్లగా అమ్మవారికి మాత్రమే వినపడేటట్టుగా మెల్లగా రామకథ పాడాడు. అంటే ఏంటి, ఎంత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండి. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఎలా వ్యవహరించాలో వ్యవహరించాడు. అయిపోయింది, అమ్మవారిని చూశాడు, చక్కగా అయిపోయింది. తర్వాత ఈ లోపల బాణాలు పట్టుకుని రావణాసురుడి ముందు నిలబడితే నేను రామబంటుని చెప్పాడు, అంతేగాని నేను హనుమాని నాకు ఎంత వచ్చని ఏమీ చెప్పలా. నేను రాముడు సేవకుడిగా వచ్చాను, రామబంటుగా వచ్చాను. నువ్వు ఇప్పుడు ఎంతోమంది పిల్లలు, ఇప్పుడు మన పిల్లలే, పెద్ద పిల్లలే వేరే ఒక కంపెనీకి రిప్రజెంటేటివ్గా వెళ్తారు. అప్పుడు నీ సంస్థని హైలైట్ చేసి నువ్వు ఈ సంస్థకి నేను గర్వంగా రిప్రజెంట్ చేస్తున్నాననే ఒక కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. అప్పుడు కదా నువ్వు జీవితంలో పైకి వస్తావు, అప్పుడు కదా నీ సంస్థ నిన్ను గుర్తిస్తుంది. ఇలా చిన్న చిన్నవి, అదేం పెద్ద పని కాదు. నీ సంస్థకి రిప్రజెంటేటివ్గా వెళ్ళాను, నాదంత పెద్ద సంస్థ, నా రాముడు ఇంత గొప్పవాడు, తలుచుకుంటే నేను క్షణంలో చేస్తాడు, నీకెందుకని బుద్ధి చెప్పాడు. తర్వాత తన ప్రతాపాన్ని అక్కడే ఎప్పుడైతే ఆంజనేయ స్వామి లంకను తగలబెట్టాడో అక్కడ ఒక రిపెంటెన్స్ కూడా వచ్చింది ఆయనకి. అరే ఎంత పని చేశాను నేను, లంకంతా తగలబెట్టాను, దీంట్లో సీతమ్మ కూడా ఏమన్నా డేంజర్ అయిందా, సీతమ్మగా ఏమైంది ఎలాగా అని. అప్పుడు మళ్ళా శారణులు చెప్పుకుంటే విని అమ్మయ్య సీతమ్మ వారికి ఏం అవ్వలేదు అని దండం పెట్టడం. అంటే ఎక్కడ భయపడాలో ఒక్కొక్కసారి అనాలోచితంగా చేసేస్తారు. అనాలోచితంగా చేసినా దాన్ని జాగ్రత్తగా భగవంతుడి మీద దయబట్టి నేను ఫస్ట్ రాముడు ఆంజనేయ స్వామి లంకలోకి వెళ్ళడమే అన్నీ వెతికాడు, ఎక్కడా లేకపోతే ఒక్క అశోకవనం మాత్రం మిగిలిపోగానే రాముడు మానే తలుచుకున్నాడు, నేను నిజంగా రామబంటుగా వచ్చాను, అమ్మని చూపించే మార్గం నాకు చూపించు రాఘవా అని దేవుణ్ణి దండం పెట్టుకుంటే రాఘవుడే దారి చూపించాడు. అలాగే ఏదో అన్ఎలినేటెడ్ ఫెయిత్ భగవంతుడిలో ఉంటే కార్యసాధన ప్రాప్తిస్తుంది ఎవరికైనా సరే. అది అలాగా మన పని మీద, మనం చేస్తున్న పని మీద విశ్వాసం, మనం చేస్తున్న పని మీద మనకి నమ్మకం, మన స్వామి మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం, మన ఏ వ్యవస్థ దేనికోసం పనిచేస్తున్నామో దాని మీద పూర్ణమైన విశ్వాసం, ఇవన్నీ ఉంటే కార్యసాధన తప్పకుండా జరుగుతుంది. అక్కడ అమ్మవారికి కూడా ఎంత మంచి మాటలు చెప్పాడు, అమ్మ నువ్వేం కంగారు పడదు, కాబట్టి ఇప్పుడు నేను నా భుజాల మీద తీసుకెళ్తాను. కానీ అమ్మవారు ఎంత మంచిగా చెప్పింది, కాదు నాయన రాముడే వచ్చి నన్ను తీసుకువెళ్ళి చక్కగా వెళ్ళాడు వెనక్కి. మళ్ళా వెళ్తూ దూరం నుంచి అందరూ చూస్తున్నారు ఆంజనేయ స్వామి వస్తున్నాడు ఏంటని. అప్పుడు ఏం చెప్పాడు, చూచిత సీతను అని చెప్పాడు. సీత అని ముందంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కంగారు పడిపోతారు, ఏమైందా సీతమ్మకని అని, చూచితి సీతను అని చెప్పాడట. అంత వొకాబులరీ అండి అయింది ఆ మాటాకారతనం. చూచితి అనగానే అమ్మయ్య అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, అమ్మయ్య అమ్మవారికి అనిపించింది. ఇంకా అందరూ గెంతులేయడం మొదలుపెట్టారు. అలా తీసుకొచ్చి రాముడి పరిశ్వంగంలోకి వెళ్ళాడు, చక్కగా చెప్పాడు, ఇలా నాయన స్వామి చూశాను అమ్మని ఇలా అని చెప్పాడు. ఆనందం. అలా ఒక మన చేసే ప్రతి పనిలో మనకు ఒక కాన్ఫిడెన్స్, ప్రతి చేసే పనిలో మన ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఉందో అదే హనుమంతుడి జీవితం, అదే హనుమంతుడు మనకు చెప్పేది. నిజంగా నేను అన్నది నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. అది మన మీద మనం పెట్టుకోవాలి. మనం ఏ దేవుని కొలుస్తామో ఆ భగవంతుని మీద నమ్మకం పెట్టుకుంటే అన్నీ వారే చూసుకుంటారు. ఆ నమ్మకం కలగాలి. థ్యాంక్ యూ.